రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపే వీలు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు ఉన్న అధికారాలు ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. శాసనసభ పునఃపరిశీలనకు బిల్లును తిప్పి పంపాలనే నిర్ణయాన్ని గవర్నర్ ఎంచుకుంటే ఆ బిల్లును కలిపి ఉంచడానికి రాష్ట్రపతి పరిశీలనకు పంపడానికి వీలు లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ విఎస్ నరసింహన్, జస్టిస్ ఎస్ చందూర్కర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడంపై గవర్నర్లకు తనకు గడువు నిర్దేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన అంశంపై రెండో రోజు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. గవర్నర్ ఏదైనా బిల్లును శాసనసభకు తిప్పి పంపకుండా ఏ కారణం చెప్పకుండా తన వద్దే నిలిపి ఉంచుకున్న పక్షంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు గవర్నర్ల ఇష్టారాజ్యానికి అణిగి ఉండాల్సి వస్తుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. గవర్నర్ తన ఆమోదాన్ని నిరవధికంగా నిలిపి ఉంచితే మెజారిటీ ప్రజల ఆకాంక్షల ప్రకారం ఏర్పడ్డ ప్రజాప్రభుత్వాలు ఎన్నికలతో సంబంధం లేకుండా నియమితుడైన గవర్నర్ దయాదక్షిణాలకు దాసోహం అవుతాయని పేర్కొన్నారు. బిల్లులపై ఏ విచక్షణాధికారాలు వినియోగించలేనప్పుడు గవర్నర్ వ్యవస్థ పోస్ట్మెన్ వ్యవస్థగా మిగిలిపోతుందని కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రాజ్యాంగ సభలో గవర్నర్ నియామకం, ఆయన నిర్వహించాల్సిన పాత్రలపై విస్తృత చర్చ జరిగిందని కోర్టు దృష్టికి తెచ్చారు.